హాయ్ అండి. ఇది మన శాన్వి ట్రెండ్స్ సెలబ్రేషన్ రివ్యూ వీడియో అండి. అంటే నా సైడ్ నుంచి నాకు నా మనసుకి ఒక రివ్యూ వీడియో ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఇక అన్నీ ఉంటాయి. నేను 3 years నుంచి నేను శాన్వితో ఏమేమి రివ్యూస్ చేస్తుంటాను, అలాగే నేను ఏం కొనుక్కున్నాను అన్ని చిన్న చిన్న బిట్స్గా నేను ఈ వీడియోలో కలిపాను. ఇక June 14, 2024 అంటే రేపు సెలబ్రేషన్స్ 4th anniversary సెలబ్రేషన్స్ భాగంగా ఈ రివ్యూ అండి. ఐడియాస్ బాగుంటాయి, గిఫ్ట్స్ ఉంటాయి, కొత్త కొత్త ఆఫర్లు, కొత్త కొత్త కలెక్షన్స్, ఎక్కడా చూడని కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా మన శాన్వి ట్రెండ్స్లో రేపు ఉండబోతున్నాయండి. అందరూ పార్టిసిపేట్ చెయ్యండి. కొత్త వాళ్ళు ఉన్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ఇక రేపైతే ధూమ్ ధామ్ అనమాట మన సెలబ్రేషన్స్. ఇవి నేను 3 anniversaryకి నేను చేసిన థంబ్నెయిల్స్ అనమాట. ఒకసారి జ్ఞాపకాలు గుర్తు చేసుకుందాం. మన శాన్వి ట్రెండ్స్కి నా తరపున ఒక చిన్న గిఫ్ట్గా ఎవ్రీ యానివర్సరీకి నేను ఒక వీడియో ఇస్తూ ఉంటాను. ఈసారి కొంచెం లేటే అయింది చెప్పాలంటే, ఈ టైం కల్లా నేను చేసేస్తాను, కానీ నేను మార్నింగే అనుకున్నాను ఇస్తే కూడా బాగుంటుంది అనిపించి నేను ఇప్పటికిప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. ఇది మన శాన్వి అంటే మన మౌని ఎప్పుడు పోస్ట్ చేస్తుందో నాకైతే తెలియదు, కానీ ఈ రివ్యూ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. మీకు నేను ఇప్పటి వరకు నేను కొనుక్కున్నవే కానీ నేను శాన్వితో అనుబంధం ఏంటి అనేది, మన శాన్వి ట్రెండ్స్తో అనుబంధం అన్నీ నేను వివరంగా కాస్తలో కాస్త చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ నేను ఆన్లైన్ షాపింగ్ చేసింది మన శాన్వి ట్రెండ్స్లోనేనండి. అంటే నేను మామూలుగా యూట్యూబ్ చూస్తూ ఉన్నప్పుడు నాకు ఈ ఛానల్ కనపడింది. నాకు ఒక ఛానల్ ఉందండి, నేను టాలెంట్ ఉన్న పీపుల్ని పరిచయం చేస్తూ ఉంటా. దానిలో భాగంగా నేను ఒక ఛానల్స్ గురించి, ఒక మనుషుల గురించి చూస్తూ ఉండగా ఆన్లైన్ షాపింగ్ అని నేను దీనిలో ఫస్ట్ నేను ఎంటర్ అయ్యాను అనమాట. ఇవేంటివంటే నేను ఇప్పటివరకు సెలబ్రేషన్ చేసిన వీడియోస్ రివ్యూస్ అనమాట. ఉమెన్స్ డే రోజు, అలాగే వరలక్ష్మి వ్రతం అన్నప్పుడు ఇలా నేను అక్కడ పర్చేస్ చేసి రివ్యూస్ ఇచ్చిన వీడియోస్ నేను యాడ్ చేసుకుంటూ వచ్చా. ఇది మహిళా దినోత్సవం ఉమెన్స్ డే రోజు చేశాను అనమాట. సెలబ్రేషన్స్ అయితే మామూలుగా ఉండవు. మహిళా దినోత్సవమే కానీ, పండగలే కానీ, ప్రతి దానికి ఒక ఐడియాతో, ఒక న్యూ ఐడియాతో, ఆఫర్స్తో మన మౌని దూసుకెళ్ళిపోతూ ఉంటుంది. కొత్త వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి తెలియదని చెప్తున్నాను. ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళకైతే మన మౌని గురించి అందరికీ తెలుసు. డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ అని చెప్పొచ్చు. అంటే మనకి ఎప్పుడైనా ఏ బిజినెస్ అయినా, ఏ పనిలోనైనా ఫస్ట్లో ఉండేటట్టుగా తర్వాతగా ఉండరు. వాళ్ళ ధైర్యం అనేది కూడా ముందులో కొంచెం తడబాటు అనిపించింది నేను ఫస్ట్ చూసినప్పుడు మన మౌనిలో. తర్వాత మెల్లమెల్లగా కష్టపడేతనం, అలాగే బిజినెస్ చేసే ఆలోచన విధానం, ఆఫర్స్, న్యూ ఐడియాస్, ఇంప్రూవ్ చేసుకునే విధానం, కష్టపడి ఇప్పుడు మన 4th anniversaryలో అడుగు పెట్టబోతుంది. ఈ కలెక్షన్ అంతా మన శాన్వి ట్రెండ్స్లో నేను తీసుకున్న కలెక్షన్ అండి. నాకైతే చాలా 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 బాగా నచ్చుతాయి. ఫస్ట్ ఛానల్ మన శాన్వి ట్రెండ్స్లో నేను అడుగు పెట్టాను చెప్పాను కదా. తర్వాత మెల్లమెల్లగా చాలా ఛానల్స్లోకి నేను వెళ్ళాను, కొనుక్కున్నాను. అలాగే అనుబంధం అనేది అన్నిట్లోనూ ఉంటుంది, కానీ ప్రత్యేకమైన అనుబంధం మాత్రం మన శాన్వి ట్రెండ్స్తో నాకు ఉంటుంది అనేది నేను ఎప్పటికీ చెప్పగలను. ఎందుకంటే నేను ఫస్ట్ చూసింది అదే. రివ్యూస్ కూడా ఇన్ని రివ్యూస్ నేను ఏ ఛానల్కి ఇవ్వలేదండి. మన శాన్వి ట్రెండ్స్కే నేను ఇన్ని రివ్యూస్ కూడా ఇచ్చానమాట. అంటే అంత బాగా నచ్చింది అని చెప్తున్నాను మీతో. ఇక ఇవన్నీ నేను కుర్తీసే కానీ, జ్యువెలరీ కానీ, మన శాన్వి ట్రెండ్స్లో దొరికే ఐటమ్స్ ఏంటివి అనేది కింద కామెంట్లో మీరు అనుకున్నది, మీ మైండ్ కనిపించినవి అన్ని కింద జస్ట్ ఒక స్మాల్ కామెంట్గా పెట్టండి మర్చిపోకుండా. నాకు దొరికేవి శాన్వి ట్రెండ్స్లో ఫస్ట్ నుంచి వద్దాం. యూనివర్సల్ డ్రెస్ అంటే నైటీస్, తర్వాత కుర్తీస్, శారీస్, జ్యువెలరీలో 1 gram గోల్డ్, అలాగే సిల్వరు, విక్టోరియను, జిజే, ఇంకా బీడ్స్ కలెక్షన్స్, ఇంకా మేకింగ్ చేసి 16 inchesలో, అలాగే రకరకాల ఇంచెస్లో కూడా తను మేకింగ్ చేసి ఈ మధ్య సేల్ చేస్తున్నారు మన మౌని. ఒకసారి విజిట్ చేయండి, మీకు తెలుస్తుంది. కొత్త వాళ్ళు ఉన్నారంటే వెంటనే చేయండి, చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. రేపు 14th సెలబ్రేషన్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి చాలా చాలా వీలుగా ఉంటుందండి. ఇక మన శాన్వి ట్రెండ్స్ గురించి నేను చెప్పింది చాలా తక్కువ. నేను ఇప్పటివరకు రివ్యూస్లో నేను చెప్పాను ఆల్రెడీ. మీరు కొన్ని రివ్యూస్ కూడా ఉంటాయి మన శాన్వి ట్రెండ్స్లో. నా పేరు యాక్టివ్ శ్రీదేవి, అది అందరికీ తెలుసు. తెలియని వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్పాను అనమాట. ఇక హౌస్ హోల్డ్ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకేం సేల్ చేస్తారు మన మౌని. మనకి అమ్మవారు ప్రతిమ చూశారు కదా, నేను వరలక్ష్మి వ్రతంకి అమ్మవారి ప్రతిమ కూడా తన దగ్గరే తీసుకున్నదే. అలాగే డెకరేషన్ ఐటమ్స్, వాల్కి అది అతికిచ్చిన వాల్ పేపర్ అనమాట. ఇట్లా రకరకాల ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. 3rd anniversaryకి నేను చేసిన వాల్ పేపర్ ఇది.
అంటే వాల్పేపర్ అంటానంటే సారీ థంబ్నెయిల్. నేను ఫ్లోలో కొంచెం అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఇది నేను తన దగ్గర తీసుకుందే. కుర్తీస్ అన్నీ చాలా బాగుంటాయండి. నేను ఇప్పుడు ప్రజెంట్ ఏ కుర్తీ తీసుకున్నా మన శాన్విల్లో తీసుకున్న కుర్తీయే నేను వేసుకున్నట్టుగా నాకు మొత్తం రోజువారీ అన్నీ అవే అలా అయిపోయినాయి. శారీస్ బాగుంటాయి, కలెక్షన్ కొత్త కొత్త కలెక్షన్. ఇంతకు ముందు ఉన్న శాన్వి ఎక్కడ, మనకి ఇప్పుడున్న శాన్వి ట్రెండ్స్ ఎక్కడ. ఆ కలెక్షన్స్ ఒకటి దాని మించి ఒకటి ఉంటాయి, కొత్త కొత్తవి కనిపిస్తాయి, రీజనబుల్ ప్రైజెస్ వచ్చాయి. అలాగే ఐడియాస్ బాగుంటాయి. ఏంటంటే ఒక ఫెస్టివల్ వచ్చిందనుకోండి, తన ఐడియాస్ ఎలా ఉంటాయంటే కొత్తగా ఉండాలి, మనం అందరిలాగా కాకుండా ఒక యూనిక్గా మనం చూపించాలి అన్న ఆలోచన విధానం అందరిలోనూ ఉంటుంది. మన మౌనిలో ఇంకెక్కువగా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే తను ఒక బిజినెస్ చేసే విధానం ఏంటంటే తను ఒక చదువుకుని అలాగే తను చేయాల్సిన అవసరం లేకపోయినా ఒక ప్యాషన్గా పెట్టుకుని ఇంత కష్టపడేతనం, అలాగే అందరికీ దగ్గర అవ్వాలి అనే ఆలోచన, ఇలాంటివన్నీ నాకు కొన్ని కొన్ని మనసుకు టచ్ అవుతూ ఉంటాయి. అవన్నీ మీతో నేను షేర్ చేస్తున్నా. ఇదేనో 10K అయినప్పుడు, ఛానల్ సబ్స్క్రైబర్స్ 10K అయినప్పుడు చేసిన రివ్యూ వీడియో అండి అది. ఇలా రకరకాల వీడియోలతో తనకు నేను చాలా 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 దగ్గర అయిపోయానని నాకు అనిపిస్తుంది. ఇది 3rd యానివర్సరీకి తను వాళ్ళ హస్బెండ్ కేక్ పెట్టిందనమాట. ఇంకా తన ఫ్యామిలీ తెలుసు కదా అందరికీ. ఇది అప్పటి వీడియో. నాకైతే శాన్వి ట్రెండ్స్లో లైవ్ అనేది ఒక మధ్యలో ఒక 1 వీక్ చేయకపోతే నేనే కాదు చాలామంది మిస్ అయిపోతున్నారు అన్న ఫీలింగ్ అయితే మన శాన్వి ట్రెండ్స్ మౌని తెచ్చేసిందండి. ఇది మాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే 1 వీక్ అయిందంటే అది కలెక్షన్ కోసమే కాదు, తన కోసం మిస్ అయ్యామక్క, లేకపోతే మిమ్మల్ని మిస్ అయ్యామండి అని రకరకాలుగా లైవ్కి వచ్చి చెప్తూ ఉంటారు. అది నిజమండి. అది మనకి ఒక అనుబంధం ఒకరితో ఏర్పడినప్పుడు ఇంకా దాన్ని మనం ఇలాగే అనిపిస్తుంటుంది ఫీలింగ్. ఇక ఇదేనండి, నేను వరలక్ష్మి అమ్మవారి ప్రతిమ తీసుకున్నా అని చెప్పాను కదా, చాలా నిండుగా ఉంటారు. ఎంత నిండుగా ఉంది చూడండి, ఫేసు నవ్వుతూ కళకళలాడుతూ. అది మనకి కవర్లో పెట్టుకుని నేను ఇప్పటికీ పెట్టుకునే ఉన్నాను, సిల్వర్, జర్మన్ సిల్వర్లో. అది చాలా బాగుంది. ఇక మన శాన్వి ట్రెండ్స్లో కలెక్షన్ గురించి అన్నీ చెప్పాను. ఇక కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఒకసారి విజిట్ చేయండి, ఎవరు మిస్ అవ్వద్దు. ఒకవేళ ఎవరైనా ఆఫర్స్ ఐడియాస్లో మనకి ఒకవేళ లేకపోయినా దొరక్కపోయినా ఎవరు ఫీల్ అవ్వద్దు, మీరు కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక ఐటెం బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. రేపు కాంపిటీషన్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇక దాన్ని మించి మనం అది ఉండాలనే కదా మనం కోరుకుంటాం. ఎవరికి రాకపోయినా మనం కొత్త వాళ్ళకి ఇద్దాము అన్న ఆలోచనతో పాత వాళ్ళు కొంచెం అలా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అందరూ కావాలి కదా మన శాన్వి ట్రెండ్స్లో అడుగు పెట్టాలి అన్న ఉద్దేశంతో నేను ఈ మాట చెప్తున్నా. ఇది నైటీ, యూనివర్సల్ డ్రెస్సు, ఇది టాప్స్, కుర్తీసు, అసలు ఎన్ని నేను రివ్యూస్లో తీసుకున్నవన్నీ నేను ఒక్కొక్కటిగా యాడ్ చేశాను అనమాట. నాకైతే శాన్వి ట్రెండ్స్లో అనుబంధం అయితే ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఈ మధ్య తీసుకున్న కుర్తీస్ అండి, మీరు ఆల్రెడీ చూసుంటారు ఈ రివ్యూస్లో నేను పెట్టినవి. ఈ వీడియోస్లో ఒక్కొక్కటిగా ఓల్డ్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. అంటే నేను ఫస్ట్ కరోనా టైంలో అనుకుంటా 2021లో March 8th ఉమెన్స్ డే రోజే అనుకుంటా నేను పార్టిసిపేషన్ చేసి, అంటే దానిలో నేను కొనుక్కున్నది ఒక ఐటెం కొనుక్కుంది ఫస్ట్ లక్ష్మీ హారం. అది కూడా రివ్యూస్లో ఇచ్చాను. ఆ రివ్యూ వీడియో నాకు దొరకలేదు, అందువల్ల నేను యాడ్ చేయలేకపోయాను. అదైతే ఫస్ట్ హారం తీసుకుంది నేను లక్ష్మీ లాంగ్ హారం తీసుకున్నాను అనమాట. ఇలా రకరకాలు పైప్ చోకర్స్, ఇది పైప్ చోకర్, ఇది అప్పట్లో తీసుకున్నదేనండి, 2021లో తీసుకున్నదే. లాకెట్ బిగ్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి నాకు ఒక మెమరీ లాగా అన్నీ దాచుకున్నాను. నా అల్మారా అయితే శాన్వి ట్రెండ్స్తో ఉన్న ఐటమ్సే ఎక్కువగా నిండిపోయింది అది చెప్పాలంటే. ఇది 3rd యానివర్సరీకి థంబ్నెయిల్ అనమాట. ఇక సెలబ్రేషన్స్కి అయితే గెట్ రెడీగా ఉండండి. రేపు అందరూ ధూమ్ధామ్గా అందరూ పార్టిసిపేషన్ చేసి అందరికీ అవకాశం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మన శాన్వి ట్రెండ్స్ ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి బిజినెస్ ఉమెన్గా రాణించాలని మన మౌనికి ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరి తరపున నేను మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే అందరూ కింద కామెంట్ రూపంలో పెట్టండి. మీకు నచ్చింది, మీ మనసుకు ఏమనిపిస్తే అది కింద కామెంట్ రూపంలో పెట్టడానికైతే ప్రయత్నించండి. లైక్ చేయండి. అలాగే సెలబ్రేషన్లో భాగంగా మీ విష్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకుండా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఉండనా మరి. థ్యాంక్ యూ.
ఈ